హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మబ్బులు కమ్మిన ఆకాశం'. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అప్పుడు సమయం రాత్రి 10. కరీంనగర్ కామన్ చౌరస్తా. పగలంతా విపరీతమైన రద్దీ ఉండే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. చలికాలం కావడం, అందున డిసెంబర్ నెల అవడం వల్ల చలికి భయపడి రోడ్డు మీద షాపులన్నీ ఒక్కొక్కటిగా మూసేసి ఇళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు షాపు వాళ్ళు. బస్టాప్లో బైక్ పక్కన నిలబడ్డ రాజ్ మాటిమాటికి చేతికున్న వాచీ వంక అసహనంగా చూసుకుంటున్నాడు. గ్లౌజ్ వేసుకున్న చలికి తిమ్మిరెక్కుతున్న చేతులను ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ చలిని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అదంతా యాంత్రికమే. మనసు మాత్రం నిన్న పొద్దున జరిగిన సంఘటనను పదే పదే మస్తిష్కం మీదకు ఎంత వద్దన్న సినిమా రీలులాగా తెస్తూనే ఉంది. తమది ఒక రకంగా పెద్దల కుదిర్చిన వివాహమే. మధురిమ పేరుకు తగ్గట్లుగానే తన జీవితంలోకి ఎన్నో మధురమైన ఆనందాలను తీసుకొచ్చింది. స్వతహాగా తెలివైన అమ్మాయి అవడం వల్ల కలివిడిగా ఉంటూ తమ కుటుంబంలో చక్కగా ఒదిగిపోయింది. ఉద్యోగరీత్యా పెళ్ళైన నెల రోజులకి కరీంనగర్లో వేరే కాపురం పెట్టాల్సి రావడం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి కలతలు లేకుండా 3 ఆకులు 4 మురిపాలు అన్నట్లుగా సాగుతుంది తన సంసారం. ఆ రోజు తన పుట్టినరోజు. తన పెళ్ళయ్యాక వచ్చిన తొలి పుట్టినరోజు. ఆ రోజు రాత్రి మధు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అర్ధరాత్రి 12కు కేక్ కటింగ్తో ప్రారంభమైన సెలబ్రేషన్స్ ఆఫీసుకు లీవ్ పెట్టించి మరీ గంటలో సర్ప్రైజింగ్తో తన ప్రేమనంతా కలగలిపి మరపురాని రోజుగా మార్చేసింది. రాత్రి 9 అవుతుండగా అనుకోకుండా మా ఆఫీసు నుంచి ఫోన్, కొన్ని వివరాలు మెయిల్ చేయమని. మధుకి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నా పనిలో పడిపోయాను. మరిన్ని వివరాల కోసం ఒక ఫైల్ అవసరమై మధుని అడిగా. నా పర్సనల్ ర్యాక్లో ఉన్న ఒక ఫైల్ని ఇవ్వమని. 10 నిమిషాలు గడిచినా మధు జాడలేదు. చిరాగ్గా అరిచేశా. మధు, ఫైల్ ఎటు వెళ్తే అంతేనా? చదువుకున్నావు కదా, ఎమర్జెన్సీ వర్క్ అర్జెంట్ అని చెప్పినా అర్థం కాలేదా? ఏంటి ఇంత లేటు అని గట్టిగా అరిచేశా. ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ ఫైల్ని తెచ్చి అన్యమనస్కంగా నా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. మొహంలో ఉన్న నవ్వు మాయమై అదోలా మారిపోయిన తనని చూసి మనసు చివుక్కుమంది. అనవసరంగా అరిచేశానేమో అని. అది ఒక్క నిమిషమే. తర్వాత నా పనిలో మునిగిపోయా. వర్క్ కంప్లీట్ అయ్యే వరకు మరో గంట పట్టింది. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వెళ్ళేటప్పటికి మధు నిద్రపోతుంది. సరేలే, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను పడుకొండిపోయా. తెల్లవారగానే చిరునవ్వుతో బెడ్ కాఫీ అంటూ పలకరించే నా శ్రీమతి ఆ రోజు తొంగి కూడా చూడలేదు. ఏంటబ్బా, ఇంకా బాధపడుతూనే ఉందా అంటూ మెల్లిగా లేచి వెళ్ళా కిచెన్లోకి. వంట పనిలో బిజీగా ఉంది. హాయ్ మధు, గుడ్ మార్నింగ్ అంటూ వెళ్ళా లోపలికి. కనీసం కన్నెత్తి కూడా చూడకుండా గుడ్ మార్నింగ్ అంది రొటీన్గా. ఏంట్రా, కోపమా? సారీ, రాత్రి ఏదో టెన్షన్లో తిట్టేశా. సారీరా, నువ్వు అలా ఉంటే నాకు అస్సలు బాలేదు. సారీరా అంటూ వెనక నుంచి తన మెడ వంపులో తల ఆనిచ్చి 2 చేతులతో తనని బంధించేశా. మరోసారి అయితే నవ్వి, సరేలే, ఇది రిపీట్ అయితే ఊరుకోను అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేది. కానీ ఈసారి ఇంత బ్రతిమిలాడుతున్న ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. మెల్లిగా నా చేతులను వదిలించుకుని, మీకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి అని అంది. సరేలే, తన కోపం ఎంతసేపు, సాయంత్రం అలా బయటకు తీసుకెళ్తే తనే నార్మల్ అవ్వుద్ది అనుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయా. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చా. మధుని మూవీకి రెడీ అవ్వమని చెప్పా. అసలేమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతుంది. మాట్లాడటం ఇష్టం లేనట్టుగా, ముభావంగా, అంటీ ముట్టనట్లు ఉంటున్న ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. కోపంగా, ఏంటి మధు ఇది? నీకు సారీ చెప్పినా అర్థం కావడం లేదా? చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు?
నేను నీకు సారీ చెప్పడమే ఎక్కువ, అలాంటిది బెట్టు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు అన్నాను అసహనంతో. ఒక్కసారిగా, ఏంటి, మీరు అన్నీ కరెక్ట్గానే చేశారా? మీలా మోసం చేయటం, తీయగా మాట్లాడటం నాకు చేతగాదు. మనసులో ఒకరిని పెట్టుకొని నాతో ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత మోసమా? మీకేం తక్కువ చేశాను నేను? అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచేసి ఏడుస్తూ కూర్చుండిపోయింది. అసలేం మాట్లాడుతుందో అర్థం కాలేదు. అసలేం మాట్లాడుతున్నావు మధు? నీకైనా అర్థమవుతుందా? పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నావు. ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాను కోపంగా. నాకు పిచ్చెక్కిందా? నిజంగా నాకు పిచ్చే. అందుకే మిమ్మల్ని ఇంతలా నమ్మాను అంటూ నా పర్సనల్ ర్యాక్లో ఉన్న ఒక ఫైల్ తెచ్చి నా మీదకి గిరాటేసింది. చూడండి, ఏంటివి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. అవును, ఏంటివి? ఎక్కడిది ఈ ఫైల్ అంటూ వంగి తీశాను. ఫైల్లో కొన్ని లవ్ లెటర్స్, నా ఆరాధ్య దేవత కోసం రాసినవి. తన కాలిపట్టి, జడ పిన్ను లాంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి చూసి ఒక్క క్షణం నివ్వెరపోయా నేను. తేలుకుట్టిన దొంగలా అయిపోయింది నా పరిస్థితి. వెంటనే తేరుకొని, మధు, ప్లీజ్ నా మాట విను. వీటి గురించి ఇప్పుడు నేనేం చెప్పలేను. నన్ను నమ్ము. నువ్వు నా ప్రాణం. నిన్ను నేను వదిలిపెట్టి నేను ఉండలేను. నాకు నువ్వు కావాలి అంటూ బ్రతిమిలాడటానికి ప్రయత్నించా. కానీ మధు కోపంగా లేచి వెళ్ళిపోయింది. నా మొహం కూడా చూడటం ఇష్టం లేనట్టుగా. ప్రశాంతంగా సాగుతున్న జీవనం అపశృతులతో ఎడమొహం పెడమొహంలా తయారైంది. మధుని ఎలా కన్విన్స్ చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోయింది నా ప్రాణం. తెల్లవారుజామున మధు వాళ్ళ నాన్న ఫోన్. మధుని అర్జెంటుగా ఊరికి పంపించమని. ఒక్క క్షణంలో నా మెదడులో 1000 ప్రశ్నలు. మధు వాళ్ళ నాన్నతో అంతా చెప్పేసిందా? అందుకే రమ్మంటున్నారా? మధు నన్ను వదిలి వెళ్ళిపోతుందా? లేకపోతే మధు మొబైల్కి కాకుండా నాకెందుకు ఫోన్ చేశారు అంటూ అలాగే ఉండిపోయా. అవతల మా మామగారు హలో హలో అంటూనే ఉన్నారు. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఫోన్ కట్ చేసి సోఫాలో అలాగే కూర్చుండిపోయా. మెదడంతా మొద్దుబారిపోయింది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. టక్మన్న సౌండ్తో ఉలిక్కిపడి చూద్దును కదా, మధు సూట్ కేసుతో నేను మాట్లాడే లోపే విసురుగా బయటకు వెళ్ళిపోయింది. నాతో ఏమీ మాట్లాడకుండా నా ఇంటిలోని కాంతిని, నా మనసులోని శాంతిని శూన్యంలోకి నెట్టేస్తూ. మరుసటి రోజు సాయంత్రం 6 అవుతుండగా హఠాత్తుగా మధు నుండి మెసేజ్. ఊరి నుండి బయలుదేరాను. కరీంనగర్ చేరుకునేసరికి రాత్రి 10 అవ్వచ్చు అని. అసలు ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితులు. ఇంత చలిలో ఈ రాత్రి బస్ స్టాప్లో నేను. మరో పావుగంట తర్వాత బస్సు వచ్చింది. బస్సు దిగిన మధు, నేను మధుని ఒకేసారి చూడటం, మా ఇద్దరి కళ్ళు ఒకసారలా కలిసి విడిపోయి ఒక లిప్తపాటులో. దారిలో అంతా ఇద్దరి మధ్య మౌనమే. ఎందుకు వెళ్ళింది? హఠాత్తుగా వేళ కాని వేళలో మళ్ళీ ఎందుకు వచ్చింది? ప్రశ్నలన్నీ బుర్రలో కథాకళి ఆడుతున్నాయి. ఏం జరిగిందో, ఈ హఠాత్తుగా రావడానికి కారణం ఏంటో అడగాలని ఉన్నా. ఏం అడిగితే ఏమంటుందో అని ఊరుకున్నాను. నెమ్మదిగా తనే చెప్తుందిలే అని. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండంగానే ఇంటికి చేరుకున్నాం. తాళం తీస్తుండగా నా స్నేహితుడు మధుకి పెదనాన్న కొడుకు రఘురాం ఫోన్. మధు క్షేమంగా చేరుకుందా అని. ఇప్పుడే చేరుకుందిరా అన్నాను. నువ్వెలా ఉన్నావురా? ఎప్పుడు వెళ్ళావు ఊరికి అంటూ అడిగాను. నేనొచ్చి 2 రోజులు అయ్యిందిరా. వీకెండ్ కదా, చాలా రోజులైంది ఊరికి వెళ్ళి.
అమ్మ వాళ్ళతో గడపొచ్చు అని నేను మీ చెల్లి ఇద్దరం వచ్చాం అని అన్నాడు. పిన్నికి జ్వరమని మధు వచ్చిందని బాబాయ్ చెప్పాడు. మధుని కలవక చాలా రోజులయ్యింది కదా. పిన్నిని పలకరించి మధుని కలవచ్చు అని నేను మీ చెల్లి వెళ్ళాం. చాలా డల్గా కనిపించింది మీ చెల్లి. తను చాలాసేపు లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు. సడన్గా మధు వచ్చి, అన్నయ్య నువ్వు బస్సు ఎక్కించు, నన్ను కరీంనగర్ వెళ్ళాలి అని తొందర పెట్టింది. ఈ టైంలో ఎందుకా అని బాబాయ్ వాళ్ళు నేను నచ్చ చెప్తున్నా వినకుండా వచ్చేసిందిరా. ఏంటిరా, ఏదైనా గొడవైందా ఇద్దరికి అన్నాడు. లేదురా అని నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేశాను. లతతో ఏం మాట్లాడిందో ఏమైందో అనుకుంటూ మధు కోసం చూశాను. ఎక్కడా కనపడలేదు. మంచం మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అసలే కన్ఫ్యూజన్లో ఉన్న నేను మరింత గాబరా పడ్డాను. ఏమైంది మధు అంటూ దగ్గరికి వెళ్ళానో లేదు, ఒక్క ఉదుటున కౌగలించుకొని అలా ఏడుస్తూ ఉండిపోయింది. మెల్లిగా తనని నా నుంచి విడదీసి ఏమైందిరా అంటూ లాలనగా అడిగా. వెక్కుతూనే, ఇదంతా మీ వల్లే జరిగింది. మీరు ఒకసారి అయినా నాకెందుకు చెప్పలేదు? నేను వెళుతుంటే ఆపి నువ్వు అపార్థం చేసుకున్నావు అని నా తొందరపాటుతనానికి లాగి ఒకటి పీకొచ్చు కదా. ఆ అజ్ఞాత ప్రేయసి ఎవరో అప్పుడే చెప్పొచ్చు కదా. ఎంత పొరపాటు చేయించారు నాతో. నన్ను క్షమించండి. మీ గురించి తెలిసి కూడా తొందరపడ్డాను అంటూ ప్రాధేయపడింది. నేను చిన్నగా నవ్వేసి, అప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చావు మధు. ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. తరువాత చెబుదామన్నా నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఊరెళ్ళిపోయావు అని అన్నాను. మధు, నీకు నీ చిన్ననాటి స్నేహితురాలు ప్రేమ పెళ్లి చేసుకొని మోసపోయి చనిపోవడం వల్ల నీకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం పోయిందని నేను పెళ్ళికి ముందు చెప్తాను అన్న మీ అన్నయ్య నీకు చెప్పనివ్వలేదు. నేను నిన్ను మోసం చేస్తున్నా అని నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని నా ప్రేమ విషయం చెప్పొద్దన్నాడు. అయినా ఇన్ని రోజుల మన కాపురంలో ఒకరు చెబితే తప్ప నేనేమిటో నీకు అర్థం కాకపోవడం చాలా బాధగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వు నా ప్రాణమేరా. అది నీకు అర్థమైతే చాలు అన్నాడు తన కళ్ళు తుడుస్తూ. సారీ అండి, నిజంగా సారీ. నా తొందరపాటును క్షమించండి అంటూ అందంగా నవ్వేసి నన్ను అల్లుకుపోయింది నా అల్లరి పిల్ల. అపోహ మేఘాలన్నీ మా జీవితంలో నుంచి పారిపోయి మా నవ్వుల్లో తడవటానికి పున్నమి వర్షాన్ని కురిపిస్తూ వేల నిమిషాల ఎడబాటుకు బై బై చెప్పేసింది. ఒక్క క్షణం వివేకంతో ఆలోచించగలిగితే 1000 అపార్థాలను ఆదిలోనే అంతం చేయొచ్చు కదా. ఓ, ఇంతకీ నా ప్రేయసి ఎవరో చెప్పలేదు కదూ. నేను రఘురామ్ ఇద్దరం డిగ్రీ నుండి ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా. వాడి దగ్గర ఫోటోలో మధుని చూసి తొలిచూపులోని డీప్గా ప్రేమలో పడ్డా. వాడి ద్వారా తను వాళ్ళ బాబాయ్ కూతురని వివరాలను తెలుసుకొని తనే నా లైఫ్, నా లవ్ అని డిసైడ్ అయ్యా. తనకి చెప్పాలనుకున్నవన్నీ లెటర్స్లో తనతో పంచుకున్నా. అది మా రఘుగాడికి తెలిసి మా పెద్దవాళ్లతో మాట్లాడి మా పెళ్ళికి పెద్దయ్యాడు. నేను ఊరెళ్ళినప్పుడు ఏదో ఎగ్జామ్ రాయడానికి తను మా రూమ్కి వచ్చినప్పుడు మర్చిపోయిన వస్తువులే అవి. అనుమానంలో తన వస్తువులను తనే గుర్తుపట్టలేకపోయింది. అదండి నా కథ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.